ఎన్విడియా కథ అంటే సాధారణ కంపెనీ కాదు. ఇది గేమింగ్ కోసం చిప్స్ తయారు చేసిన చిన్న కంపెనీ నుంచి ప్రపంచాన్ని ఏఐతో నడిపించే మహాశక్తిగా మారిన కథ. ఎన్విడియా కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట ఈ కంపెనీని చాలామంది విఫలమవుతుందని అనుకున్నారు. కానీ ఈరోజు ప్రపంచంలోని ఏఐ విప్లవానికి ఇది కేంద్రంగా మారింది. జెన్సెన్ హువాంగ్ 1963లో తైవాన్లో జన్మించాడు. చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్ళాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాడు. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి టెక్నాలజీ రంగంలో ఉద్యోగం ప్రారంభించాడు. 1993లో జెన్సెన్ హువాంగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక చిన్న కళ మొదలుపెట్టాడు. ఒక రెస్టారెంట్లో కూర్చుని భవిష్యత్తులో కంప్యూటర్లకు గ్రాఫిక్స్ చాలా ముఖ్యమవుతాయని ఊహించాడు. అప్పట్లో ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు, కానీ వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. మొదటి కొన్ని సంవత్సరాలు కంపెనీకి చాలా కష్టంగా గడిచాయి. డబ్బు తక్కువ, మార్కెట్లో పోటీ ఎక్కువ. వారు తయారు చేసిన కొన్ని చిప్స్ మార్కెట్లో ఆశించినంత విజయం సాధించలేదు. ఒక సమయంలో కంపెనీ బ్యాంకులో మిగిలిన డబ్బుతో కేవలం కొన్ని నెలలు మాత్రమే నడిచే పరిస్థితి వచ్చింది. ఒక దశలో కంపెనీ మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ జెన్సెన్ హువాంగ్ వెనక్కి తగ్గలేదు. ఒకసారి గెలిస్తే ప్రపంచం చూస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రాఫిక్స్ చిప్ తయారు చేయాలి అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. ఆ లక్ష్యంతో రాత్రింబవళ్లు పనిచేశారు. 1999లో ఎన్విడియా జీఫోర్స్ జీపీయూ విడుదల చేసింది. సాధారణ సిపియుల కంటే వేల రెట్లు వేగంగా గ్రాఫిక్స్ ప్రాసెస్ చేస్తుంది. గేమింగ్ ప్రపంచంలో ఇది విప్లవం సృష్టించింది. ఈ టెక్నాలజీ గేమింగ్ ప్రపంచాన్ని మార్చేసింది. వీడియో గేమ్స్ మరింత అందంగా, వేగంగా కనిపించడం ప్రారంభమైంది. గేమర్స్ ఎన్విడియా వైపు ఆకర్షితులయ్యారు. అక్కడితో ఆగలేదు, అసలు విజయం ఇంకా ముందుంది. 2006లో సియుడిఏ అనే టెక్నాలజీ తీసుకొచ్చింది. అప్పట్లో చాలామందికి అది ఎందుకు అవసరమో అర్థం కాలేదు. కానీ జెన్సెన్ హువాంగ్ మాత్రం భవిష్యత్తులో ఏఐ, సైన్స్ రీసెర్చ్ అన్నీ జీపీయూల మీదే నడుస్తాయని ముందే ఊహించాడు. జీపీయూలను కేవలం గేమింగ్ కోసం కాకుండా శాస్త్రీయ పరిశోధనలు, మెషిన్ లెర్నింగ్, ఏఐ కోసం కూడా ఉపయోగించేలా చేసింది. ఆ సమయంలో చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తుని ముందే చూశాడు. ఒకరోజు ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుంది అని ఆయన నమ్మాడు. అదే ఎన్విడియా జీవితాన్ని మార్చిన అతిపెద్ద నిర్ణయం అయ్యింది. 2012లో అలెక్స్ నెట్ అనే ఏఐ మోడల్ ఎన్విడియా జీపీయూలపై రన్ అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం మొదలైంది. 2022లో వచ్చిన చాట్‌జీపీటీ, ఏఐ బోట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రోబోటిక్స్, డేటా సెంటర్స్ వీటి వెనుక ఉన్న అసలు ఇంధనం ఎన్విడియా చిప్సే. ప్రపంచంలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఎన్విడియా చిప్స్ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడం ప్రారంభించాయి. ఏఐ బూమ్ రావడంతో కంపెనీ విలువ లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. జెన్సెన్ హువాంగ్ ఒక విషయం చాలామందికి ప్రేరణ ఇస్తుంది అని ఆయన చెబుతాడు. గొప్పదాన్ని నిర్మించాలంటే కష్టం, బాధ, పోరాటం తప్పదు. ఒకప్పుడు కంపెనీ మూసివేత అంచున నిలిచిన ఎన్విడియా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. ఇప్పుడు ఎన్విడియా కేవలం గేమింగ్ కంపెనీ కాదు, ఏఐ, రోబోట్స్, సూపర్ కంప్యూటర్స్, భవిష్యత్ టెక్నాలజీ ఇవన్నీ నడిపించే శక్తిగా మారింది. ప్రపంచం ఏఐ వైపు పరుగులు తీస్తుంటే ఆ రహదారి మధ్యలో నిలబడి ఉన్న కంపెనీ ఎన్విడియా. జెన్సెన్ హువాంగ్ గురించి ఆసక్తికర విషయాలు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో నల్ల రంగు లెదర్ జాకెట్నే ధరిస్తాడు.
కంపెనీ స్థాపించినప్పటి నుంచి సీఈఓగా కొనసాగుతున్నాడు. ఉద్యోగులతో నేరుగా మాట్లాడటం ఇష్టపడతాడు. విఫలమయ్యే భయం ఉండకూడదు అని తరచూ చెబుతుంటాడు. ఎండింగ్. ఒక చిన్న రెస్టారెంట్లో మొదలైన కళ ఈరోజు ప్రపంచాన్ని నడిపించే ఏఐ సామ్రాజ్యంగా మారింది. కళ పెద్దదైతే కష్టం కూడా పెద్దదే. కానీ ఆగకుండా పోరాడితే ఎన్విడియా లాంటి చరిత్ర సృష్టించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.